సార్ 'రామ్ గోపాల్ వర్మ' గారు అంటే మీరు వినే ఉంటారు. క్వాష్ పిటిషన్ తీసేసి బెయిల్ పిటిషన్ ఏసుకోమని చెప్పి ఏపీ హైకోర్ట్ అయితే చెప్పడం జరిగింది. అంటే నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్‌లో మేము అడిగాం అనమాట ఇలా. "ఏంటి సార్ మీకు నోటీసులు వచ్చాయి కదా! ఏంటి దాని గురించి" అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయారు సైలెంట్‌గా. ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే ఆయనకు నోటీస్ ఇచ్చినట్టు మనకు తెలుసు. హ్మ్. ఆయనకి ఆల్రెడీ మొత్తం టోటల్‌గా 141 సిఆర్‌పిసి నోటీస్ ఇచ్చి రేపు 19కి రమ్మన్నట్టు తెలుసు. అవును. అన్నీ మనకు తెలుసు, మన దగ్గర ఉన్నాయి. ఆయన హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ ఏశారు. స్క్వాష్ పిటిషన్ ఇస్తే కోర్టు వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు స్క్వాష్ చేయడానికి అవ్వదు. అదే పూర్తిగా వివరాలు తెలియకుండా స్క్వాష్ పిటిషన్ లేదు. మీకు అరెస్ట్ చేస్తారని అనుమానం ఉంటే బెయిల్ పిటిషన్ ఏసుకోండి. అవును. అది బెయిల్ పిటిషన్ ఏసుకోండి అని అన్నారు. తప్పేం లేదు దాంట్లోని. ఎందుకంటే యాక్చువల్ బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ ఏసుకోమన్నారు. హ్మ్. రేపు 19కి రావాలి. రేపు 19కి అటెండ్ అయిన తర్వాత ఏం చెప్తారు? ఎందుకంటే మన 41 సిఆర్‌పిసి నోటీస్ ఇచ్చిన తర్వాత దాంట్లో మనం ఎప్పుడైతే మనం ఇన్వెస్టిగేషన్‌కి వెళ్తామో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆ మొత్తం టోటల్‌గా ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంతా కరెక్ట్‌గా ఉందా? కాదా? లేకపోతే కరెక్ట్‌గా లేదు. ఆయన మనకు దాటవేస్తున్నాడు అనుకున్నప్పుడు అక్కడ అదుపులోకి తీసుకునే రైట్ కూడా ఆయనకుంది. ఒకటి లేదు, మళ్ళా మేము సిఆర్‌పి నోటీస్ ఇచ్చి మళ్ళా మిమ్మల్ని పిలుస్తామనే టైం కూడా ఉంది. ఈ 2 విషయాల్లో కూడా సిఆర్‌పి నోటీస్‌లో ఏం చెప్తుందంటే ఆయన సాటిస్ఫాక్షన్ కాకపోతే అరెస్ట్ చేయొచ్చు అని ఉంది హ్మ్. కాబట్టి, కనుక ఆ కేసులో నేను అని ఆయన స్క్వాష్ పిటిషన్ ఏస్తే, బెయిల్ పిటిషన్ ఏస్తారో ఏయరో పక్కన పెడితే రేపు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇంకొక టైం కూడా అడిగారు. ఆ టైం మరి ఇవ్వలేదు. వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళు ఏమైనా ఇంకో డైట్ ఇస్తారో ఇవ్వరో అనేది చూడాలి. వెయిట్ చేసి చూడాలి. రేపు అటెండ్ అవుతారా లేదా అనే దానికోసం అంటే చూడాలి. అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి అని అంటున్నారు. అంటే అవ్వచ్చు, అవ్వటానికి అవకాశం ఉంది. ఎందుకంటే అవి మొత్తం వివరంగా చెప్పాలి. ఆ వివరంగా అయన్నీ జరిగింది, ఏం జరిగింది, ఏంటి అనేది, అప్పుడు ఎందుకు మాట్లాడారు, ఏంటి అనేది వివరంగా చెప్పగలగాలి. ఆ చెప్పే స్టేట్మెంట్ అనేది సాటిస్ఫాక్షన్, అన్‌సాటిస్ఫాక్షన్ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. కనుక యాజ్ పర్ లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆల్రెడీ కోర్టులో బెయిల్ పిటిషన్ మళ్ళీ వేస్తారా, ఇప్పుడు హౌస్ మోషన్ రేపే లంచ్ మోషన్ మూవ్ చేస్తారా, లేకపోతే అవసరం లేదా అనేది తర్వాత చూస్తారు. ఏదైనా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదైనా చేయొచ్చు. హ్మ్. 41 సిఆర్‌పిసి చూసి మీ స్టేట్మెంట్ మాకు కరెక్ట్‌గా మాకు అందుబాటులో స్టేట్మెంట్ కరెక్ట్‌గా ఇవ్వలేదు. కనుక మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని చెప్పొచ్చు. కస్టడీ పిటిషన్ ఏసుకుంటామనేసి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. లేదు అరెస్ట్ చేయకుండా రేపు మళ్ళా మీకు 41 సిఆర్‌పిసి ఇస్తాం. మీరు మళ్ళా పిలిస్తే రావాలని కూడా చెప్పొచ్చు. సరే ఏదైనా స్టేషన్ హౌస్ ఆఫీస్ ఇష్టం. ఒకవేళ కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ ఉంటే అంటే ఎలా ఉండబోతుంది? అంటే ఆయనకి చాలా మంది సపోర్ట్ కూడా ఉండేది కదా ఇంతకుముందు. ఉంటది. ఇప్పుడు కూడా ఉంటదండి. హ్మ్. మంచి వ్యక్తి. హ్మ్. పార్టీలు వేరవ్వచ్చు. మంచి వ్యక్తి, ఈజ్ వెరీ గుడ్ జెంటిల్‌మెన్. హ్మ్. కాకపోతే పార్టీలకి అతీతంగా కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఓవర్‌గా మాట్లాడతారు. కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు. మరి పోసాని కృష్ణమురళి ఎంత దారుణంగా అయితే ఆయన మాట్లాడలేదు. అది. అవును. అవును. కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళని ప్రశ్నించేది లీగల్‌గా ప్రశ్నిస్తూ ఉంటాడు. కనుక ఆయన ఆ రోజు వైసీపీకి సపోర్ట్ చేశాడు. అవును. వైసీపీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి, ఓకే. ఎవల ఇది ఉంటే వాళ్ళకుంటుంది. కనుక మరి పోసాని కృష్ణమురళి ఇలాగైతే పోసాని కృష్ణమురళి గారిని మొత్తం టోటల్‌గా ఎన్ని సంవత్సరాలు అరెస్ట్ చేయాలో ఆయనకి తెలీదు. ఎందుకంటే అంత లాంగ్వేజ్ వాడు. ఆ లాంగ్వేజ్ ఎప్పుడు ఆయన వాడడు. అవును. అవును. పోసాని కృష్ణమురళి అని ఆయన ఆ బ్యాడ్ లాంగ్వేజ్ ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ లాంగ్వేజ్ నాకు తెలిసి వాడలేదు. అది. వాడడు. హ్మ్. పొలిటికల్‌గా ఏంటంటే కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కనుక దాంట్లో ఏమైనా ఉందా? లేకపోతే ఏంటంటే అది ఇన్వెస్టిగేషన్‌లో తేలుతది. మనకు తెలీదు కదా! ఓకే. ఎందుకంటే ఎందుకు కేసు రిజిస్టర్ చేశారు? ఎందుకని తెలీదు. అది. కనుక నేను ఒకటేమంటానంటే ఎవ్వరు తప్పు చేసినా సోషల్ మీడియాలో మనం మా భావస్వేచ్ఛ ప్రకటన మనం అది చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా విమర్శిస్తే తప్పే. అది ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజ్యాంగం ప్రకారం మన భావస్వేచ్ఛ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో మీరు ఇది చూస్తున్న వాళ్ళు కూడా కిందన కామెంట్ పెట్టేటప్పుడు మీరు ఖాళీగా ఫోన్ కాదు ఉంది కదా అని చేతిలో ఇష్టం వచ్చినట్టు పెడితే కటకటాలకు లెక్కెడతారు. నీ పిల్లలు రేపు అవమానపడతారు. నీ భార్య అవమానపడుతుంది. రేపు పలానా మా నాన్న జైల్లో ఉన్నాడని బాధపడతారు. దయచేసి భావస్వేచ్ఛ ప్రకటన అంటే ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఒకవేళ నేను నా మాట నచ్చకపోతే దానికి సమాధానం చెప్పండి తప్ప అసభ్యకరంగా ఫ్యామిలీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.